ఓకే. హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. ఈరోజు అందరం కృష్ణ కథ వినడానికి సిద్ధమై కూర్చున్నాము చక్కగా. అందరికీ ధన్యవాదాలు. శాస్త్రంలో ఒక మాట చెప్తారు. ఏమనంటే, కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ఖాణం నిద్రయా వా కలేనవ. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. ధీమతాం అంటే తెలివి ఉన్నవాళ్ళు, ఏమాత్రమైన కొంచెమైన బుద్ధి తెలివి ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంట? కావ్యశాస్త్ర వినోద, కావ్యాలను రచించడం కానీ, కావ్యాలను వినడం కానీ, కవితలను వినడం కానీ, కవితలను రచించడం కానీ, లేదా శాస్త్ర పఠనం కానీ, శాస్త్ర శ్రవణం కానీ చేస్తూ సమయాన్ని సమయాలాపన చేస్తూ ఉంటారు. అదే వాళ్ళకి వినోదం. ఇంకా వినోదం అంటే వాళ్ళకి టీవీ, న్యూస్ పేపరు, ఫోను, ల్యాప్టాప్ ఇవేమి ఉండవు పాత రోజుల్లో. సో ఇది పాత రోజుల్లో మాట చెప్తున్నాను నేను. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం. తెలివి ఉన్న వాళ్ళు చేసే పని ఇది. మరి తెలివి లేని వాళ్ళు, మూర్ఖులు ఏం చేస్తారంట? వ్యసనేన చ మూర్ఖానాం నిద్రయా వ కలేనవ. మూర్ఖులు ఎవరైనా ఏం చేస్తారంటే నిద్రపోవడం కానీ, లేదా రకరకాల వ్యసనాలు, అనవసరమైన విషయాలు మాట్లాడడము, అనవసరమైన విషయాలు చర్చించుకోవడం, అనవసరమైన వినోద కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, లేకపోతే ఒకరితో ఒకళ్ళు గొడవలు పెట్టుకోవడం, చాడీలు, గాసిప్స్, ఇది మూర్ఖులు చేసే పని అన్నమాట. సో కాబట్టి మనందరము తెలివి ఉన్నవాళ్ళలాగా భావించి కావ్యశాస్త్ర వినోదైన, శాస్త్ర పఠనము, శాస్త్ర శ్రవణం ద్వారా సమయాన్ని చక్కగా వెచ్చిద్దామని కోరుకుందాం. ఈరోజు మనము భాగవతంలో 3వ స్కందము 4వ అధ్యాయము 23వ శ్లోకము చెప్పుకోవాలి మనం ఈరోజు. శ్రీశుక ఉవాచ ఇత్యుద్ధవాదుపాకర్ణ సుహృదాం దుసహాం వదం జ్ఞానేనాశమయా క్షత్త శోకముత్పతితం బుధః. ఇత్యుద్ధవాదుపాకర్ణ సుహృదాం దుసహం వదం జ్ఞానేనాశమయా క్షత్త శోకముత్పతితం బుధః. ఇత్యుద్ధవాదుపాకర్ణ సుహృదాం దుసహం వదం జ్ఞానేనాశమయా క్షత్త శోకముత్పతితం బుధః. ఏమంటున్నారు ఇక్కడ? శ్రీ శుకదేవ గోస్వామి ఈ విధంగా పలికెను. పండితుడైన విదురుడు తన బంధుమిత్రుల నాశనమును గురించి ఉద్ధవుని ద్వారా విన్న తరువాత ఉప్పొంగిన దుర్భరమైన శోకమును దివ్య జ్ఞానముచే శాంతింపజేసుకొనెను. ఓకే, ఈ శ్లోకం ఒకసారి నేను ఒక్కొక్క లైన్ చెప్తాను, మీరు అనండి. శ్రీశుక ఉవాచ ఇత్యుద్ధవాదుపాకర్ణ సుహృదాం దుసహం వదం జ్ఞానేనాశమయా క్షత్త శోకముత్పతితం బుధః. ఇత్యుద్ధవాదుపాకర్ణ సుహృదాం దుసహం వదం
యుద్ధావాదుపాకర్ణ్యా సుహృదాం దుస్సహం వదం జ్ఞానేనాశమయా క్షత్తా శోకముత్పతితం బుధః జ్ఞానేనాశమయా క్షత్తా శోకముత్పతితం బుధః. ఎవరు చదువుతారా? హరే కృష్ణ ప్రభు. శ్రీశుక ఉవాచ ఇత్యుద్ధవాదుపాకర్య సుహృదాం దుస్సహం వదం జ్ఞానేనాశమయచ్చత్తా శోకముత్పతితం బుధః. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. యుద్ధవాదుపాకర్ణ్యా సుహృదాం దుస్సాహం వదం జ్ఞానేనాశమయచ్చత్తా శోకముత్పతితం బుధః. థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ ప్రభు. ఇత్యుద్ధవాదుపాకర్ణ్య సుహృదాం దుస్సహం వదం జ్ఞానేనాశమయత్ క్షత్తా శోకముత్పతితం బుధః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. శ్రీ శుక ఉవాచ ఇత్యుద్ధవాదుపాకర్ణ్యా సుహృదం దుస్సాహం వదం జ్ఞానేనాశమయత్క్షత్తా శోకముత్పతితం బుధః. హరే కృష్ణ ప్రభు. ఇద్యుత్వాదుపాకర్ణ్యా సుహృదం దుస్సాహం వదం జ్ఞానేనాశమయాత్ క్షత్తా శోకముదాపతితం బుధః. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు. శ్రీ శుకవాచ ఇతి ఉద్వాత ఉపకర్ణ్య సుహృదాం దుస్సహం వదం జ్ఞానేన అశమాయత్ శతాశోకం ఉత్పతం. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. ఓకే, ఇప్పుడు ప్రతిపదార్థాలు చదువుదాం మనం. హరే కృష్ణ ప్రభుకి ప్రణామాలు. ఇత్యుద్ధవాదుపాకర్ణ్యా సుహృదాం దుస్సహం వదం జ్ఞానేన శమయత్ క్షత్తా శోకముత్పతితం బుధః. శ్రీ శుక ఉవాచ, శ్రీ శుకదేవ గోస్వామి పలికెను ఈ విధముగా, ఉద్ధవాత్ ఉద్ధవుని నుండి, ఉపాకర్ణ్య విని, సుహృదాం మిత్రులు మరియు బంధువుల, దుస్సహాం సహింపరాని, వదం నాశనమును, జ్ఞానేన దివ్య జ్ఞానముచే, అశమయత్ శాంతింపజేసుకొనెను, క్షత్త విదురుడు, శోకం శోకమును, ఉత్పతితం ఉప్పొంగిన, బుధ పండితుడైన. భాష్యము. His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. కురుక్షేత్ర రణఫలమైన బంధుమిత్ర వినాశము, దానితో పాటు యదువంశ నాశనము, శ్రీకృష్ణ భగవానుని అంతర్ధానము అనేది విషయములన్నీయును విదురునకు తెలుపబడెను. అవన్నీయును కలిసి అతను కొంత తడవు శోకమును ముంచివేసెను. కాని ఆధ్యాత్మిక జ్ఞానమునందు విదురుడు పరిణతి చెందినవాడు కనుక వివేకముచే తనను తాను అతడు సమాధాన పరుచుకొన్న సమర్థుడై ఉండెను. భగవద్గీత యందు తెలుపబడినట్లుగా దైహిక సంబంధములతో మనకు కల దీర్ఘకాలపు సాంగత్యము కారణమున బంధుమిత్రుల వినాశము ఎడ శోకించుట ఏమాత్రము ఆశ్చర్యదాయకము కాదు. కాని ఉన్నతమగు ఆధ్యాత్మిక జ్ఞానముచే అట్టి శోకమును అణుచుకొనగలగడి కళను మనుజుడు తప్పక నేర్వవలెను. ఉద్ధవుడు మరియు విదురుని నడుమ కృష్ణ పరమగు చర్చలు సూర్యాస్తమమున ఆరంభమయ్యెను. ఉద్ధవుని సాంగత్యమున విదురుడు ఇప్పుడు మరింతగా జ్ఞానమందు పురోగమించినాడు. తన స్నేహితులు మరియు బంధువుల వినాశమున గురించి సమస్తమును ఉద్ధవుని ద్వారా వినినంతనే బుధజనుడైన విదురుడు తన పొరలి వచ్చు శోకమును ఆధ్యాత్మిక జ్ఞానముచే సమాధాన పరుచుకొనెను.
ఇత్యుద్ధవాదుపాకర్ణ్య సుహృదాం దుస్సహాం వదం జ్ఞానేనాశమయత్క్షత్తా శోకముత్పతితం బుధః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ ప్రణోత్ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు. హరే కృష్ణ ప్రణామాలు. ఓకే, వీడియో ఒక 4-5 ఆన్ చేశారు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఆఫ్ చేశారు. ఇప్పుడు ఓన్లీ ఇద్దరే కనపడుతున్నాయి నాకు. అశోక్ కట్ట, భాగ్యలక్ష్మి, విజయ, లక్ష్మి ఫుల్గా లేదు వీడియో. అందరూ వీడియో ఆన్ చేసుకోండి, బాగుంటుంది. మొత్తం క్లాస్ మొత్తం కాకపోయినా అట్లీస్ట్ ఒక 5-10 నిమిషాలు, పావు గంట, అర్ధ గంట అట్లా మీకు ఎంతసేపు వీలవుతో అంతసేపు అయినా ఆన్ చేయండి, బాగుంటుంది. సో మన పోయిన వారము ఉద్ధవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడం స్టార్ట్ చేశాము. ఉద్ధవుడికి కృష్ణ భగవానుడు ఎందుకు ఆ దివ్య జ్ఞానాన్ని ప్రసాదించారంటే, కృష్ణుడికి ఉద్ధవుడు చాలా ప్రియమైన వాడు. ఎందుకు ప్రియమైన వాడు అవి కూడా మనం చెప్పుకున్నాము. ఒక్కసారి ఒక 2 నిమిషాలు ఏం చెప్పుకున్నామో మనం పోయిన క్లాస్లో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ స్లైడ్స్ రూపంలో పెట్టాను, మీకు చూడండి. మీరు ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ చూస్తుంటే, కంప్యూటర్లో చూస్తే బెటర్, మీకు కొంచెం పెద్దగా కనపడతాయి స్లైడ్స్, అక్షరాలు అవన్నీ. ఉద్ధవుడు బృహస్పతి యొక్క శిష్యుడు మరియు కృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడి యొక్క
సోదరుడు దేవభాగ అని సోదరుడి యొక్క కుమారుడు, అంటే కృష్ణుడికి కజిన్ బ్రదర్, మంచి స్నేహితుడు, సోదరుడు, మంచి స్నేహితుడు, మంచి భక్తుడు, ఉత్తమ భక్తుడు, బృహస్పతి ద్వారా విద్యాభ్యాసం చేసిన భక్తుడు. మామూలుగా బృహస్పతి ఓన్లీ దేవతలకే, చాలా గొప్ప గొప్ప వ్యక్తులకే చేస్తారు. సో దాంట్లో ఉద్ధవుడు ఒకరన్నమాట. ఉద్ధవుడు చిన్నప్పటి నుంచి కూడా ఈ భక్తియుతమైన కార్యక్రమాల్లో మునిగి ఉండేవాడు. చిన్నపిల్లలు ఆట బొమ్మలతోటి ఆడుకుంటుంటారు కదా, అలాగా ఉద్ధవుడు కృష్ణుడి యొక్క ఆట బొమ్మలతోటి ఆడుకుంటూ ఉండేవాడు. మనం ఇదే విషయము ప్రభుపాదుల విషయంలో కూడా చూస్తుంటాము. అదే పరంపర, అదే ఆచారము ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. చిన్నపిల్లలందరూ కూడా మన ఇస్కాన్ టెంపుల్స్లో అందరూ జగన్నాథ టాయ్స్ కానీ, కృష్ణుడి యొక్క టాయ్స్ కానీ, రాధమ్మ టాయ్స్ కానీ అట్లా పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎప్పుడు. సో అలా తిరుగుతూ ఉంటే వాళ్ళకు ఒక అటాచ్మెంట్, భగవంతుడు అనేది ఒక అటాచ్మెంట్ కలుగుతుంది. చిన్నప్పటి నుంచే భక్తి అలవడుతుంది. సో అలాగే మనము బృహత్ భాగవతామృతంలో నారదుల వారు ఉత్తమ భక్తుడి యొక్క అన్వేషణలో ఎలాగైతే రకరకాల భక్తుల దగ్గరికి వెళ్ళారో ఆ విషయం కూడా చూసాం మనం. నారద ముని ఫస్ట్ ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడు నేను కాదు గొప్ప భక్తుడిని, నువ్వు బ్రహ్మ దగ్గరికి వెళ్ళు అని అంటాడు. బ్రహ్మనేమో శివుడి పేరు చెప్తారు, శివుడేమో ప్రహ్లాదుడి పేరు, ప్రహ్లాదుడు హనుమంతుడి పేరు, హనుమంతుడు పాండవుల పేర్లు, పాండవులు యాదవుల పేర్లు, యాదవులు ఉగ్రసేన మహారాజు పేరు, ఉగ్రసేన మహారాజు ఉద్ధవుడి పేరు, ఉద్ధవుడు గోపికల పేరు, గోపికలను అడిగితే రాధారాణి పేరు. అలాగా. సో ఉద్ధవుడు అత్యంత ప్రియమైన వాడు కృష్ణుడికి కాబట్టి ఉద్ధవ గీత, కృష్ణ భగవానుడు ఇంకా తన అవతారాన్ని చాలించే సమయానికి ముందు ఉద్ధవ గీత బోధ చేస్తారు. ఉద్ధవ గీత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది భగవద్గీతలో చెప్పినట్టుగానే కర్మయోగము, జ్ఞానయోగము, సాంఖ్యయోగము, భక్తి యోగము, అష్టాంగ యోగము, అన్ని రకాల యోగాలు వివరించబడతాయి దాంట్లో. కొంచెం క్లుప్తంగా 700 శ్లోకాలు కాదు కానీ కొంచెం క్లుప్తంగా వివరించబడతాయి. దాంట్లో కృష్ణ భగవానులు ఏం చెప్తారు? ఓ ఉద్ధవ, నన్ను యాగము, దానము, తపస్సు, సన్యాసము, శాస్త్ర పఠనము ద్వారా పొందలేరు. కేవలం నా పట్ల భక్తి, అచంచలమైన భక్తి ప్రేమ ఉన్నవారు మాత్రమే నన్ను పొందగలరు. ఇది భాగవతంలో మంచి శ్లోకం, 11వ స్కందము 14వ అధ్యాయము 20వ శ్లోకము. చాలా మంచి శ్లోకం అది. ఏంటా శ్లోకము? ప్రభుజీ మళ్ళీ ఒకసారి శ్లోకం చెప్పారా ప్రభుజీ? ఏ శ్లోకం? 11వ స్కందము 14వ అధ్యాయము 20వ శ్లోకం. నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, శ్లోకం కూడా ఇంగ్లీష్లో చూపిస్తున్నాను, మీరు చూసుకోండి. అది తెలుగులో 11.14.20 ఉద్ధవ గీతలో ఇది. న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ న స్వాధ్యాయాస్తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జిత. నన్ను తపస్సు, దానము, యోగ, సాంఖ్యము వీటి ద్వారా పొందలేరు, కేవలం భక్తి ద్వారా మాత్రమే పొందగలరు. యథా భక్తిర్ మమోర్జిత న సాధయతి మాం యోగో న సాంఖ్యం ధర్మ ఉద్ధవ. సాంఖ్య యోగ ద్వారా పొందలేరు నన్ను. న స్వాధ్యాయాస్తపస్త్యాగో యథా భక్తిర్ మమోర్జిత. స్వాధ్యాయనం, శాస్త్రాధ్యాయనము, తపస్సు, త్యాగము, దానము వీటి ద్వారా పొందలేరు, కేవలం అత్యుత్తమైన అనన్య భక్తి ద్వారా మాత్రమే నన్ను పొందగలరు. 11.14.20. 11.14.
20. ఓకే, తర్వాత ఇవి ఈ 3-4 శ్లోకాలు ఉద్ధవ గీతలో చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ అనమాట. అందుకే నేను అవి కవర్ చేస్తున్నాను. తర్వాత ఇంకో శ్లోకంలో భగవంతుడు ఏమంటారు, 11.14.15 అదే చాప్టరు 15వ శ్లోకం. ఇందాకటిదేమో 20వ శ్లోకము, ఇదేమో 15వ శ్లోకం. దీంట్లో ఏమంటారు భగవంతుడు, ఓ ఉద్ధవ, బ్రహ్మ, శివుడు, బలరాముడు, లక్ష్మీదేవి లేదా నా స్వంత ఆత్మ కూడా నాకు నీకంటే ప్రియమైన వారు కారు. అంటే ఉద్ధవుడు భగవంతుడికి, కృష్ణ భగవానుడికి ఎంత ప్రియమని చెప్తున్నారు చూడండి, ఎంత ఎంత గొప్పగా చెప్తున్నారు దీంట్లో. బలరాముడి కంటే చాలా ప్రియమైన వాడు, లక్ష్మీదేవి కంటే చాలా ప్రియమైన వాడు, నా స్వంత ఆత్మ కంటే కూడా ప్రియమైన వాడు అని చెప్తున్నారు అన్నమాట. మనం ఇలాంటిదే రామాయణంలో చూస్తాం. ఒక మాట రాముల వారు గుహుణ్ణి ఉద్దేశించి ఒక మాట అంటారు, సమ ఆత్మ సమసక. సమ ఆత్మ సమసక అంటే ఈ గుహుడు నాతో సమానము, నాకు మంచి స్నేహితుడు, నాతో సమానమైన వాడు. స ఆత్మ సమసక. చూడండి, రాముల వారు ఎక్కడ, గుహుడు ఎక్కడ? రాముల వారు అయోధ్య రాజ్యానికి రాజు, గుహుడు అక్కడ శృంగివేరపురంలో చేపలు పట్టుకునే వాళ్ళు, బోయేవాళ్ళు, వాళ్ళకి రాజు. కానీ గుహుడి యొక్క మంచి మంచి లక్షణాలు వాటిని చూసి భగవంతుడు రాముల వారు గుహుడు నాతో సమానం అని చెప్తారు. అందుకే లంక నుంచి తిరిగి వచ్చేటప్పుడు హనుమత్ స్వామికి చెప్పి గుహుడి దగ్గరికి వెళ్ళి మేము విజయం సాధించాము, సీతమ్మని తీసుకొని అయోధ్యకు వెళుతున్నాము, నువ్వు పట్టాభిషేకానికి రా అని పిలుపు పంపిస్తారనమాట. పట్టాభిషేకానికి పిలుస్తారు, గుహుణ్ణి పట్టాభిషేకానికి పిలుస్తారు. పిలిచి గుహుణ్ణి ఎక్కడ నిలబెడతారు? ఈ భరతుడు, విభీషణుడు వీళ్ళందరూ నడిచే ఆ వరుసలో నిలబెడతారు. అంటే చూడండి ఎంత ప్రాముఖ్యత. స ఆత్మ సమసక. ఇక్కడ దానికన్నా ఇంకో మెట్టు ఎక్కువ చెప్తున్నారు అనమాట. ఏమంటున్నారు? నా ఆత్మ కన్నా ఎక్కువ అని చెప్తున్నారు. నథా మే ప్రియతమా ఆత్మయోనిర్న శంకరః నచ సంకర్షణో న శ్రీ నైవాత్మా చ యథా భవాన్. నథా మే ప్రియతమ ఆత్మయోనిర్ న శంకరః. ఆ శంకరుడు కన్నా గొప్పవాడు ఉద్ధవుడు. నచ సంకర్షణో, సంకర్షుడి కంటే బలరాముడి కంటే గొప్పవాడు, ప్రియమైన వాడు. నా శ్రీ మహాలక్ష్మి కంటే గొప్పమైన వాడు. నైవాత్మ, నా ఆత్మ కంటే నాకన్నా గొప్పవాడు. చ యథా భవాన్. నతతా మే ప్రియతమ ఆత్మయోనిర్న శంకరః నచ సంకర్షణో న శ్రీ నైవాత్మా చ యథా భవాన్. సో ఇలాగా ఉద్ధవుడి గురించి చాలా గొప్పగా వర్ణిస్తారు భగవంతులు. ఉద్ధవుడు అంత ప్రియమైన వాడు కాబట్టే ఉద్ధవుడిని బృందావనానికి ఒక మెసెంజర్ లాగా, దూతలాగా పంపిస్తారన్నమాట కృష్ణ భగవానుడు. నేను వస్తాను, నేను తిరిగి వస్తాను బృందావనానికి అని చెప్పమని ఈ గోపికలకి, యశోదమ్మ, నంద మహారాజు వీళ్ళందరికీ చెప్పమని పంపిస్తారనమాట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉద్ధవుడు ఏమనుకుంటాడంటే, ముందు నేను ఈ ఉద్ధవ గీత ద్వారా, కృష్ణుడి ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని, వీలైతే సాంఖ్యయోగ, వీలైతే కర్మయోగ, వీలైతే జ్ఞానయోగ, వీలైతే అష్టాంగ యోగ,
వీలైతే భక్తి యోగా ఏ అస్త్రమైతే ఆ అస్త్రము ఉపయోగించి వాళ్ళని నేను కొంచెం పాసిఫై చేస్తాను, గోపికల్ని పాసిఫై చేస్తాను అన్న ధీమాతో వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఈ జ్ఞానం అంతా చెప్తూ ఉంటే గోపికలు ఇవన్నీ మాకు తెలుసు, ఇవి కాదు, మేం చెప్పేది విను అని చెప్పేసి గోపికలు వాళ్ళు భ్రమర గీత ద్వారా గోపికలు అణువులో కృష్ణుణ్ణి ఎలా చూస్తున్నారు అని వాళ్ళ రాగభక్తిని ప్రదర్శించారనమాట. అది చూసి ఉద్ధవుడు చాలా ఆశ్చర్యపోయి, నేను వీళ్ళని పరిశుద్ధం చేయడానికి వచ్చాననుకున్నాను, కానీ వీళ్ళ అత్యుత్తమమైన భక్తి ద్వారా నేను పరిశుద్ధుణ్ణి కావింపబడ్డాను అని తిరిగి వెళ్తారనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ శ్లోకానికి వస్తే మనము ఈరోజు 3వ అధ్యాయము 3వ స్కందము 4వ అధ్యాయము 23వ శ్లోకము. ఇక్కడ ఎప్పుడైతే ఇంతకుముందు మనం ఈ 20 శ్లోకాలలో ఈ అధ్యాయంలో ఏం చెప్పుకున్నాం మనం, ఉద్ధవుడు విదురుడికి మొత్తం కృష్ణుడు చేసిన లీల అన్ని వివరింప సాగారు. దానిలో భాగంగా కురుక్షేత్ర యుద్ధంలో ఎలాగైతే కౌరవులందరూ ధృతరాష్ట్రుడు ఎవరు, విదురుడి సోదరుడు. ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, కౌరవులందరూ ఏ విధంగా హతమార్పబడ్డారు, తర్వాత యదువంశం మొత్తం ఏ విధంగా నాశనమైంది, తర్వాత శ్రీకృష్ణ భగవానులు ఎలా అవతారాన్ని చాలించారు, ఇవన్నీ వినడం ద్వారా విదురుడికి కొద్దిసేపు దుఃఖం కలిగింది. ఎందుకంటే ఎంత జ్ఞానం ఉన్నా కూడా సొంత బంధుమిత్రులు వాళ్ళని కోల్పోయినప్పుడు ఆ శోకము దుఃఖము కలగడం అనేది సహజము, దాంట్లో తప్పేమీ లేదు. ఆత్మజ్ఞానం ఉన్నంత మాత్రాన మన ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా కోల్పోయినప్పుడు అలా రాయిలాగా నిలబడాల్సిన అవసరం అయితే లేదు. అర్జునుడు అభిమన్యుడిని కోల్పోయినప్పుడు ఏడ్చాడు. బయట వాళ్ళు ఏమంటారంటే, అయితే అర్జునుడికి భగవద్గీత అర్థం అవ్వలేదా, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనాం జర తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్రణ ముహ్యతి, ఇలాంటి మా జ్ఞానము అర్థం అవ్వలేదా అర్జునుడికి? పాపం కృష్ణుడు 700 శ్లోకాలు గంటన్నర సేపు చెప్పారు, అర్జునుడికి ఏం అర్థమైనట్టు లేదు. అభిమన్యుడు చనిపోతే ఏడ్చాడు అని అంటారు. ఫ్యామిలీ మెంబర్ చనిపోయినప్పుడు ఏడవకపోతే రాయివి నువ్వు, చెట్టు చేమతో సమానం, రాయితో సమానం. కాబట్టి తాత్కాలికంగా కొద్దిసేపు శోకము కలిగినా కూడా తర్వాత ఇదే విధంగా శోకము ఉద్ధవుడికి కూడా కలిగింది కదా. ఎందుకంటే ఇంకా విదురుడి కంటే ఉద్ధవుడికి ఇంకా ఎక్కువ శోకం. ఎందుకంటే ఉద్ధవుడు తన కళ్ళతోటి చూశాడు యాదవుల కలహాలు, వాళ్ళందరూ ఎలా హతమార్చబడ్డారు, తర్వాత కృష్ణ భగవానుడి అవతరణ చాలించడము, ఇవన్నీ తన కళ్ళతో చూశాడు. ఉద్ధవుడికి ఇంకా ఎక్కువ శోకం. సో ఆ శోకాన్ని ఎలా తీర్చుకున్నారు అనేదే ఈ 23వ శ్లోకంలో చెప్పారు. సో ఈ శ్లోకంలో శోకం గురించి చెప్పారు, శోకాన్ని ఎలా జయించగలిగారు అనేది చెప్పారనమాట. సో ఉద్ధవుడు విదురుడు సూర్యాస్తమయం ముందు చెప్పడం స్టార్ట్ చేశారనమాట. ఈ కృష్ణ కథ అది ఎప్పటి వరకు అయింది, అది మరుసటి రోజు సూర్యోదయం వరకు కొనసాగుతూనే ఉంది.
అంటే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దర్శనం ఓపెన్ అయింది. స్టార్ట్ అయింది. హరే కృష్ణ. ఓకే, సో ఇలాగా శోక సముద్రంలో ఉన్న ఉద్ధవుడు మరియు విదురుడు ఇద్దరు కూడా ఏ విధంగా దాని నుంచి బయటపడ్డారయ్యా అంటే ఈ కథా శ్రవణం ద్వారా, కథా చర్చ ద్వారా, కృష్ణ కథ చర్చ ద్వారా ఉపశమనం పొందారు. ఆ శోకం నుంచి ఉపశమనం పొందారు. ఉద్ధవునితో కథాశ్రవణం చేయడం వల్ల విదురునిలో జ్ఞానం మరింత వృద్ధి చెందింది. ఆ జ్ఞానమే అతని శోకాన్ని పూర్తిగా దూరం చేసింది. సో యమునా తీరంలో వీళ్ళు ఉద్ధవుడు మరియు విదురుడు ఈ చర్చ చేసుకున్నారన్నమాట. ఎప్పుడు సాయంత్రం సూర్యాస్తమయం నుంచి మొదలు పెట్టుకొని మరుసటి రోజు సూర్యోదయం వరకు చర్చించుకుంటూ ఉన్నారు. సో అంటే సింబాలిక్ గా చెప్తున్నారన్నమాట ఇక్కడ మనకి ఏమని, ఎలాగైతే ఇప్పుడు సూర్యోదయం అయిన తర్వాత చీకటిని మొత్తం ప్రారదోలి వేస్తుంది, అలాగా ఈ భాగవత శ్రవణము, కృష్ణ కథా శ్రవణము చేసుకోవడం ద్వారా మనలో ఉన్న ఈ అంధకారము, ఈ శోక సముద్రంలో మునిగిపోతున్న ఈ జీవులకి, ఈ బద్ధ జీవులకి ఒక వెలుగు చూపిస్తుంది ఆ కథాశ్రవణం. దాంతో ఉపశమనం లభిస్తుంది మనకి. భాగవతంలో ఒక శ్లోకం ఉంది మంచిది. తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శాశ్వత్ మనసా మహోత్సవం తదేవ శోకార్ణవశోషణం రుణాం యదుత్తమ శ్లోకాయశోనుగీయతే. తదేవ రమ్యం రుచిరం నవం నవం. ఈ కృష్ణ కథ అనేది రమ్యం అంటే చాలా ఆకర్షణీయమైనది. తదేవ రమ్యం రుచిరం నవం నవం. రుచిరం అంటే మంచి రుచి కలిగినది, టేస్ట్, స్వీట్ నెక్టేరియన్, స్వీట్ అమృతం అన్నమాట. చాలా తీయటి అమృతం లాంటిది. నవం నవం అంటే ఎప్పుడు కొత్తగా ఉంటుంది. కృష్ణ కథ ఎన్నిసార్లు చర్చించుకున్నా కూడా కొత్తగా ఉంటుంది. భక్తుల గురించి ఎన్నిసార్లు చర్చించుకున్నా కూడా కొత్తగా ఉంటుంది. తదేవ రమ్యం రుచిరం నవం నవం తదేవ శాశ్వత్ మనసా మహోత్సవం. కృష్ణ కథ శ్రవణం అనేది మనసుకి ఒక ఉత్సవం లాంటిది, శాశ్వతమైన ఉత్సవం లాంటిది. భౌతిక ప్రపంచంలో మనం ఏదన్నా ఒక సుఖము, సంతోషాన్ని పొందితే అది తాత్కాలికం. అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్క అంశానికి, భౌతికమైన అంశానికి ఒక షెల్ఫ్ లైఫ్, ఎక్స్పైరీ డేట్ అనే ఉంటుంది. మనం మెడికల్ షాప్లో ఏదైనా టాబ్లెట్ కొంటే దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అలాగా భౌతిక ప్రపంచంలో ఏదైనా మనకి అంశము, ఒక వస్తువు ఆనందాన్ని కలిగించిందంటే అది తాత్కాలికమే. కానీ కృష్ణ కథ మాత్రం తదేవ శాశ్వత్ మనసా మహోత్సవం. ఈ శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చేది, మనసుకి ఒక ఉత్సవాన్ని కలిగించేది. ఉత్సవం కోసం మనం జన్మాష్టమి, రామనవమి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం కృష్ణ కథ చర్చించుకుంటే అప్పుడే అదొక ఉత్సవం. ఈ ఉత్సవం ద్వారానే మనకి ఈ శోకం నుంచి బయటపడగలం. తదేవ శోకార్ణవ శోషణం రుణాం. ఈ భౌతిక ప్రపంచంలో జీవులు ఈ శోక సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళని బయట దాటివేసేది ఈ కృష్ణ కథ మాత్రమే. తదేవ శోకార్ణవ శోషణం నృణాం. శోక అర్ణవ శోషణం రుణాం. అలాగా మనం ఇప్పుడు భగవద్గీతలో కూడా చూస్తే, భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్లో చిట్ట చివరిగా అర్జునుడి పరిస్థితి ఏంటి?
సంజయుడు ఏమని వర్ణిస్తాడు ధృతరాష్ట్రుడికి? ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. ఏవముక్త్వార్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం. విసృజ్య సశరం చాపం అంటే తన బాణము శరములని పక్కన పడేసి ఆ రథం మీద కూర్చొని శోక సముద్రంలో మునిగిపోయాడు. శోక సంవిఘ్న మానసః. ఫస్ట్ చాప్టర్లో లాస్ట్ శ్లోక సంజయుడు చెప్తాడనమాట అర్జునుడి పరిస్థితి ఏంటి, అర్జునుడు ఎలా శోక సముద్రంలో మునిగిపోయాడు. కౌరవులందరినీ చూసి భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళందరినీ చంపాలా నేను అని చూసి శోక సముద్రంలో మునిగిపోయాడు. శోక సంవిఘ్న మానసః. సో అలాగే భాగవతంలో ఇంకొక శ్లోకం ఉంటుంది, ఏమనంటే యస్యాం వై శ్రూయమాణాయం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే తదా శోకమోహ భయాపహ. యస్యాం వై శ్రూయమాణాయాం అంటే సింప్లీ బై హియరింగ్, ఈ కృష్ణ కథ వినడం ద్వారా, శ్రవణం ద్వారా. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిర్ ఉత్పద్యతే తదా. ఆ శ్రవణం, కృష్ణ కథా శ్రవణం వల్ల భక్తి వస్తుంది. తర్వాత శోక మోహ భయ అపహ. శోకము, మోహము, భయము ఇవన్నీ కూడా అపహరించబడతాయంట. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే తదా శోక మోహ భయాపహ. ఎందుకంటే ఈ భాగవతం అనేది కృష్ణ భగవానుడితో సమానం. సాక్షాత్ కృష్ణ భగవానుడే భాగవతం. శ్రీమద్ భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి పద్మపురాణం చెప్పబడుతుంది. శ్రీమద్ భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి. మనం చాలాసార్లు వింటాం కదా ఈ మాట, భాగవతము కృష్ణుడితో సమానము అని. విన్నారా ఎప్పుడైనా మీరందరూ? ఎవరైనా విన్నారా? అవును ప్రభుజీ, భాగవతం అంటే భాగవతం కృష్ణుతో సమానం. కృష్ణుడు వాళ్ళని బాగా చేస్తాడు. సో ఎక్కడ చెప్పబడింది అది? పద్మ పురాణంలో చెప్పబడింది, భాగవతంలో కూడా చెప్పబడింది. సో సో నేను ఈ మాట చెప్తాను, మీరు మళ్ళీ రిపీట్ చేయండి. శ్రీమద్ భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి. శ్రీమద్ భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి. శ్రీమద్ భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి. అలాగే మనకి భాగవతంలో కూడా అదే మాట చెప్తారు. అంటే భాగవతం కృష్ణుడితో సమానం, భాగవతం కృష్ణుడే ప్రత్యక్షంగా అని భాగవతంలో కూడా చెప్తారు. నేను ఇప్పుడు చెప్పిన మాట అది పద్మపురాణంలోంచి. శ్రీమద్ భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి స్వీకృతోసి మయా నాథ ముఖ్యర్థం భవసాగరే. మీరు ఎవరికైనా భాగవతం ఇచ్చినప్పుడు వాళ్ళు తీసుకునేటప్పుడు తీసుకునే వాళ్ళు కూడా ఈ శ్లోకం చెప్పి తీసుకోవాలన్నమాట. తీసుకుంటే అప్పుడు వాళ్ళకి ఆ మంత్రశక్తి ద్వారా లేకపోతే ఆచార్యులు చెప్పిన ఆ వాక్యాల్లో ఉన్న మంగళాశాసనాలు వాళ్ళకి అందుతాయి అవి. సో శ్రీమద్ భాగవతాఖ్యోయం ప్రత్యక్ష కృష్ణ ఏవహి
స్వీకృతోసి మయా నాథ ముఖ్యర్థం భవసాగరే. స్వీకృతోసి మయా నాథ అంటే నేను నా నాథుణ్ణి స్వీకరిస్తున్నాను, ఆ భగవంతుణ్ణి స్వీకరిస్తున్నాను అని చెప్తున్నారు అనమాట ఆ మాటలో, ఆ శ్లోకంలో. ఏదో గ్రంథాన్ని స్వీకరిస్తున్నాను చెప్పట్లేదు. స్వీకృతోసి మయా గ్రంథ అని చెప్పట్లేదు అక్కడ. స్వీకృతోసి మయా నాథ. సో మీరు కూడా ఎవరికైనా భాగవతం, మన పుస్తకాలన్నీ పంచుతుంటాం కదా మీ ఫ్రెండ్స్కి, ఎవరైనా రిలేటివ్స్కి అట్లా, లేకపోతే గుళ్ళో ఎవరికైనా భాగవతం సెట్ ఇచ్చినప్పుడు ఈ మాట వాళ్ళకి చెప్పి వాళ్ళని అనవనండి. భాగవతంలో కూడా ప్రథమ స్కందంలో 3వ అధ్యాయము 43వ శ్లోకం అనుకుంటా, దాంట్లో కూడా చెప్తారు ఏమనంటే, కృష్ణే స్వదామోపగతే ధర్మజ్ఞానాదిభిः సహ కలౌ నష్టాదృశామేష పురాణార్కోధునోదితః. కృష్ణే స్వధామో ఉపగతే. కృష్ణుడు ఎప్పుడైతే తన స్వధామానికి వెళ్ళిపోయారో తనతో పాటుగా ధర్మము జ్ఞానము కూడా వెళ్ళిపోయాయి. కలౌ నష్ట దృశామేష. ఇంకా కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత ధర్మ జ్ఞానం కూడా కృష్ణుడితో పాటు అస్తమించిన తర్వాత ఇంకా కలియుగం యొక్క ప్రభావము, తద్వారా వచ్చే నాశనము అందరికీ అనుభవపూర్వకంగా కనపడసాగిందనమాట. అలాంటి సమయంలో పురాణార్కో అధునోదిత. పురాణ అర్క. పురాణ అంటే ఈ భాగవత పురాణం అనమాట. అర్క అంటే సూర్యుడు. ఈ భాగవత పురాణాన్ని సూర్యుడితో పోలుస్తున్నారు. ఎలాగైతే సూర్యుడు వచ్చి మన జీవితాల్లో ఉన్న చీకటిని ప్రారదోలి వేస్తారో అలాగా కృష్ణుడు ఈ భాగవత రూపంలో, వాంగ్మయ రూపం, శబ్ద రూపం, గ్రంథ రూపంలో అవతరించారు. కృష్ణే స్వధామోపగతే ధర్మ జ్ఞానాదిభిः సహ కలౌ నష్టాదృశామేష పురాణార్కో దునోదితః. అదునో ఉదితః అంటే సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడో అలాగా భాగవతము అనే సూర్యుడు ఉదయించాడనమాట. అక్కడ కృష్ణచంద్రుడు అస్తమించాడు. అస్తమించిన తర్వాత ఇక్కడ సూర్యచంద్రుడు అంటే భాగవత చంద్రుడు, భాగవత సూర్య, ఈ పురాణార్క ఉదయించాడనమాట. సో అదే అంశం ఇక్కడ మనకి చెప్పబడింది. ఉద్ధవుడు, విదురుడు ఎలాగ వాళ్ళ శోకాన్ని ఎలా జయించారు అనేది ఇక్కడ చెప్పబడింది మనకి. సో విదురుడు ఏమీ మామూలు మనిషి ఏం కాదు కదా. విదురుడు సాక్షాత్తు యమధర్మరాజు. యమధర్మరాజు ఒక శాపం వల్ల విదురుడిగా జన్మ ఎత్తాల్సి వస్తుంది. సో ఆ స్టోరీ మీలో కొంతమంది తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే చిన్నగా ఒక నిమిషంలో చెప్పుకుందాం. ఇక్కడ ఏంటంటే మాండవ్యముని ఒకసారి చిన్న వయసులో ఉన్నప్పుడు ఏదో ఒక క్రిమి కీటకాన్నో ఏదో దోమనో చీమనో చంపుతారనమాట. కావాలని కాదు, ఏదో తెలియకుండానే చంపుతారు. దానికి యమధర్మరాజు శిక్ష విధిస్తారు. విధిస్తే మాండవ్యముని తన తపోశక్తితోటి ఆ ప్రాణాలతోనే ఉంటాడు. అలాగా ఉండి యమధర్మరాజుని అడుగుతాడు అనమాట, ఏంటి నేను చేసిన నేరం ఏంటి అని అడుగుతాడు.
అడిగితే అప్పుడు యమధర్మరాజు చెప్తారనమాట, నువ్వు బాల్యంలో ఒక కీటకానికి హాని చేశావు, దానికి శిక్షగా ఇది యమలోకానికి వచ్చావు నువ్వు అని చెప్తారనమాట. దానికి అప్పుడు మాండవ్యముని అంటారు, నేనప్పుడు 14 ఏళ్ల లోపు చేసిన పని అది, కాబట్టి దానికి శిక్ష ఉండదు, నువ్వు చేసిన తప్పు. కాబట్టి ఓ యమధర్మరాజా, నేను నిన్ను శపిస్తున్నాను, నువ్వు ఒక శూద్రానికి సంతానంగా పుడతావు, పుట్టి ఆ, ఒక శతాబ్దం పాటు నువ్వు భూలోకంలో ఉంటావని శపిస్తారన్నమాట. సో అది ఆ యమధర్మరాజే విదురుడిగా రావడం జరుగుతుంది. యమధర్మరాజు ఎవరు? మహాజన, 12 మహాజనుల్లో ఒకళ్ళు యమధర్మరాజు. కాబట్టి విదురుడేమి మామూలు మనిషి ఏం కాదు. బాహ్యంగా మనకి విదురుడు రూపం అలా ఉన్నా కూడా అంతర్గత సత్యం ఏంటంటే మహాజనుల్లో ఒకరైన యమధర్మరాజు పరమ సత్యాన్వేషకై భూలోకంలో అవతరించిన భగవత్ సేవకుడు. సో ఇప్పుడు తర్వాతి శ్లోకాలలో, ఈ అధ్యాయంలో తర్వాతి శ్లోకాలలో ఇంకా 2-3 శ్లోకాలలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మనం 23వ శ్లోకం చెప్పుకున్నాం కదా, తర్వాత 24, 25, 26 ఈ శ్లోకాలలో ఏం జరుగుతుందంటే, ఇంకెప్పుడైతే ఇప్పుడు ఉద్ధవుడు విదురుడితో చర్చించడం ముగుస్తుందో, సూర్యోదయం అయిపోతుంది, ఇంకా ఉద్ధవుడి విదురుడి చర్చ ముగుస్తుంది. ముగిసిన తర్వాత విదురుడు ఇంకా అడుగుతారనమాట ఉద్ధవుడిని, ఇంకా చెప్పమని. అప్పుడు దానికి ఉద్ధవుడు, ఆ స్వామి నన్ను బద్రికాశ్రమానికి వెళ్ళమని ఆదేశించారు, కాబట్టి నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది, నీవు మైత్రేయ ముని దగ్గరికి వెళ్ళి కృష్ణుడి యొక్క మిగతా లీలల గురించి విను. ఎందుకంటే మైత్రేయముని ఇప్పుడు యాక్చువల్గా విదురుడు మైత్రేయముని ఇద్దరు ఉద్ధవుడికి అంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు. కాబట్టి ఆ మర్యాద వ్యతిక్రమం చేయకుండా, అంటే ఒక ప్రాపర్ ఎటిక్వెట్. ఇప్పుడు ఒక అసెంబ్లీలో ఉన్నప్పుడు మనం ఎవరైనా ఒక భక్తుల్ని అడిగినప్పుడు, ఒక మాట అడిగినప్పుడు, ఆ భక్తుడు ప్రాపర్ ఎటిక్వేట్ వైష్ణవ సదాచారం ఏంటంటే తనకన్నా సీనియర్స్ ఎవరైనా అసెంబ్లీలో ఉంటే ఫస్ట్ వాళ్ళని మాట్లాడమని అడుగుతారనమాట. ఒకవేళ వాళ్ళు మాట్లాడలేని పరిస్థితిలో ఉంటే అప్పుడు తను చెప్పాలి. అలా కాకుండా ఆ సీనియర్స్ని పట్టించుకోకుండా వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వకుండా చేస్తే అది మర్యాద వ్యతిక్రమం. కాబట్టి ఈ నియమాలన్నీ ఉద్ధవుడు చక్కగా పాటిస్తున్నారు. అది ఉద్ధవుడి యొక్క వినయానికి చిహ్నం అన్నమాట. సో మనకందరు తెలుసు బద్రికాశ్రమం గురించి. బద్రికాశ్రమంలో నరనారాయణులు, ఆ భగవంతుడే నరనారాయణులుగా అవతరించి ఇంకా ఇప్పటికీ చిరకాలంగా తపస్సు చేస్తూ ఉన్నారు. ఋషుల రూపంలో సకల జీవరాశుల సంక్షేమం కోసం అనాదిగా తపస్సు చేస్తూనే ఉన్నారు. అందుకే ఉద్ధవుడు ఆ బద్రికాశ్రమానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సులతోటి భగవంతుడు ఏ ఉపదేశం అయితే చేశాడో ఉద్ధవుడికి ఉద్ధవ గీత ద్వారా, ఆ ఉపదేశాన్ని అందరికీ పంచాలి అన్న ఉద్దేశంతో బద్రికాశ్రమానికి బయలుదేరుతారు.
అది. సో అయితే ఇప్పుడు ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకున్న అంశం ఏంటి? మనం కృష్ణ కథ ద్వారానే, కథాశ్రవణం, భాగవత శ్రవణం ద్వారా మాత్రమే మనకి ఉపశమనం కలుగుతుంది. ఆ కథ ఎలాంటిదంట అది? తదేవ రమ్యం రుచిరం నవం నవం. నవం నవం అంటే నిత్య నూతనంగా ఉంటుంది ఈ కథ. కృష్ణుడి యొక్క సౌందర్యము నిత్య నూతనము, కృష్ణుడి యొక్క కథ నిత్య నూతనము, కృష్ణుడి యొక్క లీలలు నిత్య నూతనము, కృష్ణుడి యొక్క గుణగణాలు నిత్య నూతనము. సో ఏంటి ఈ నిత్య నూతనానికి అర్థం ఏంటి అసలు? దాని గురించి కొంచెంసేపు చెప్పుకుందాం ఇప్పుడు. నిత్య నూతనం అంటే ఏంటి? దాని అసలు మీనింగ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా? ఎప్పటికీ కొత్తలాగా ప్రభుజీ, నిత్య నూతనం, ఎప్పుడు కొత్తలాగా. ఎప్పుడు కొత్తగా. ఇంకా ఇంకా వేరే రకంగా ఎవరైనా చెప్తారా? శాశ్వతమైనది ప్రభుజీ. శాశ్వతమైనది. ఓకే. ఆ సౌందర్యమైన ఆ లీల ద్వారా వచ్చే ఆనందమైన శాశ్వతమైనది. ఓకే. నిస్వార్థమైన ప్రేమ ప్రభుజీ. నిస్వార్థమైన ప్రేమ. ఓకే. ఎప్పుడు ఎంత ప్రభుజీ, ఎప్పుడు విన్నా ఎంత ఆస్వాదించినా అది కొత్తగానే ఉంటుంది ప్రభు. దాని అసలు ఇది ఇంతకు ముందు ఇది విన్న కథే ఇన్నదేలే అనే అంత ఇదిగా ఉండకుండా ఎప్పుడు విన్నా అది వింతగానే కొత్తగానే. ఓకే, వెరీ గుడ్. ఇవన్నీ మంచి హరే కృష్ణ ప్రభు, ఎంతో ఆహ్లాదకరమైన విషయము ప్రభు. ఆహ్లాదకరమైన విషయము. చూడండి, చక్కగా ఇవన్నీ అందరు చక్కగా చెప్పారు. అయితే మనము ఒక చక్కటి కథ ద్వారా ఈ నిత్య నూతనము, నవం నవం అనేది ఏంటో అర్థం చేసుకుందాం మనం. కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని వర్ణించడానికి శాస్త్రాల్లో ఒక మాట చెప్పబడుతుంది. నవనవ యవనామానం. నవనవ యవనామానం అంటే కృష్ణుడి యొక్క సౌందర్యము ఎప్పుడు చూసినా 16 సంవత్సరాల అంత నిత్య నూతనంగా నవనవ యవనామానంగా ఉంటుంది. దానికి సంబంధించి ఒక చక్కటి కథ ఉంది. నేను ఇక్కడ స్క్రీన్ మీద మీకు ఆ స్లైడ్స్ షేర్ చేస్తున్నాను, చూడండి. ద్వారకలో కృష్ణ భగవానులు ఉన్నప్పుడు ఒకసారి భగవంతుడు నారదమునితో చర్చిస్తున్నప్పుడు ఒక చిత్రకారుడు భగవంతుడి దగ్గరికి వచ్చి, స్వామి, నేను మీ చిత్రపటాన్ని చిత్రీకరించాను, దయచేసి చూసి ఎలా ఉందో చెప్పండి అని అంటారన్నమాట. స్వామి చూసి, నువ్వు చిత్రీకరించిన ఈ చిత్రపటము బాగానే ఉంది, కానీ దాంట్లో నాకు దాంట్లో ఉన్న చిత్రపటానికి పోలికల్లో కొన్ని తేడాలు ఉన్నాయి, మళ్ళీ ప్రయత్నించు అని అంటారు. ఆ చిత్రకారుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇంకో పటం చిత్రీకరించి తీసుకొస్తారు. మళ్ళీ మరుసటి రోజు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కృష్ణ భగవానుడు ఏమంటారంటే, మళ్ళీ ఇంకో కొన్ని తేడాలు ఉన్నాయి అని అంటారు. అలాగా చాలాసార్లు జరుగుతుంది, అలా చేస్తూనే ఉంటారు. కానీ ఏమవుతుంది, ఇంకా చివరికి ఈ చిత్రకారుడికి ఒక నిస్సహాయత, ఒక రకమైన నిస్పృహ, విసుగు ఇలాంటివన్నీ వస్తాయి. ఏంటి, నేను ఎంత చేసినా కూడా సరిపోవట్లేదు, అది ఎక్కడ నాలో లోపం ఎక్కడుంది, నేను ఎందుకు సరిగా చిత్రీకరించలేకపోతున్నాను అన్న ఒక నిరాశ, గందరగోళం మనసులో మెదులుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, అప్పుడు నారదముని ఈ చిత్రకారుడి దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట, నువ్వు చేస్తున్న ప్రయత్నాన్ని నేను చూస్తూనే ఉన్నాను,
నువ్వు చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పది, సిన్సియర్. నువ్వు మంచిగా ఎఫర్ట్ పెడుతున్నావు, సిన్సియర్ ఎఫర్ట్ పెడుతున్నావు. కానీ కృష్ణుడి యొక్క పరిపూర్ణ చిత్రాన్ని మనం ఎప్పటికీ గీయలేము. ఆయన రూపం ప్రతి క్షణము కొత్తగా మారుతుంది. ఈ లైన్ ఇంపార్టెంట్, చూడండి. ఆయన రూపం ప్రతి క్షణము కొత్తగా మారుతుంది. ఇప్పుడు చూస్తే ఉన్న రూపము మళ్ళీ మరుసటి క్షణము ఉండదు. కొన్ని తేడాలు ఉంటాయి. ఇంకా అందంగా తయారవుతారు. తేడాలంటే ఇంకా అందంగా అనమాట, ఇంకా అందంగా తయారవుతారు. అలా ప్రతి క్షణానికి కృష్ణుడి యొక్క సౌందర్యము ద్విగుణీకృతం అవుతుంది, మల్టిప్లై అవుతుంది. కాబట్టి చిత్రకారుడు ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే నారద ముని ఒక చిన్న సింపుల్ సొల్యూషన్ చెప్తారు. ఏంటది? ఒక అద్దం కొనుక్కొని వెళ్ళు, మార్కెట్లో ఒక మంచి అద్దం కొనుక్కొని వెళ్ళు. భగవంతుడి యొక్క సౌందర్యము స్థిరమైనది కాదు, అది ప్రతి క్షణము నూతనంగా మరియు అందంగా మారుతూ ఉంటుంది. ఆ దివ్య సౌందర్యం భౌతిక పరిమితులకు, రంగులకు మరియు గీతలకు అతీతమైనది. భౌతికమైన పరికరాలతో అనంతమైన తత్వాన్ని పట్టుకోవాలనే ప్రయత్నం ఎప్పటికీ అసంపూర్ణమే. అప్పుడు ఆ చిత్రకారుడు ఒక అద్దాన్ని తీసుకొని కృష్ణుడికి ఇస్తారనమాట. కృష్ణుడు అద్దంలో తన రూపం చూసి మురిసిపోయి ఇది పర్ఫెక్ట్, ఈ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది, ఇప్పుడు ఫైనల్గా నువ్వు సాధించావు, ఇది నా అసలు రూపం అని చెప్తారనమాట. అంటే మనం చేతో దర్పణ మార్జనం అన్న మాట విన్నాం కదా శిష్టాష్టకంలో. చేతో దర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం శ్రేయా కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృతాస్వాదనం సర్వాత్మా స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. చేతో దర్పణ మార్జనం. చేతస్ అంటే మన మనస్సు, మన హృదయం, మన మనస్సు. అది ఒక అద్దం లాంటిది. ఆ అద్దము ప్రస్తుతానికి మురికి పట్టి ఉంది. అన్ని అనర్థాలతోటి, కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యాలతోటి నిండి ఉంది. దాన్ని ఈ హరే కృష్ణ మహామంత్రం ద్వారా శుద్ధిపరచుకుంటే అప్పుడు మనకి భగవంతుడి యొక్క దర్శనము ఆ హృదయంలో కలుగుతుంది. భగవంతుడు నిత్య నూతనమైన వాడు, నవనవ యవన మానమైన వాడు. అతని రూపము మనకి హృదయంలో సాక్షాత్కారం అవుతుంది. నామస్మరణ ద్వారా మన హృదయం అనే ఈ దర్పణము, అద్దము పరిశుద్ధం కావించబడి అప్పుడు భగవంతుడి యొక్క దర్శనము మనకి హృదయంలో కలుగుతుంది. అంటే ఈ కృష్ణ సౌందర్యము, కృష్ణ కథ కూడా ఆ నిత్య నూతనమైనవి అనమాట. మన ఇక్కడ సౌందర్యం గురించి ఎందుకు చెప్పుకున్నామనంటే ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎలాగంటే కృష్ణుడి యొక్క సౌందర్యము ప్రతి క్షణము మారుతూ ఉంది. అలాగా ప్రతి క్షణం కొత్తగా ఉంటుంది. మారుతుంది అంటే ప్రతి క్షణం కొత్తగా ఉంటుంది, నిత్య నూతనంగా ఉంటుంది. కృష్ణ కథ కూడా అలాంటిది అనమాట. ఈ భాగవత కథ, కృష్ణ కథ అలాంటిదే, నిత్య నూతనమైనది. ఎప్పుడు విన్నా కూడా మనకి కొత్తగా ఉంటుంది. సో అది ఈ శ్లోకంలో మనకి. ఓకే, దాని తర్వాత ఇంకొక చక్కటి అంశం చెప్పుకొని ముగిద్దాం.
మళ్ళీ వీడియోలన్నీ ఆఫ్ అయిపోయాయి. ఏం చేస్తున్నారు? అందరూ పనులు చేసుకుంటున్నారా? లేదు ప్రభుజీ, యా. చూస్తూ వింటున్నాం. లేదు ప్రభుజీ, వింటున్నాం ప్రభుజీ. ఆ, మీరు కూడా వీడియోలు ఆన్ చేస్తే నేను కూడా మీ అందరినీ చూస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ. మళ్ళీ ఇంకో క్లాస్ ఉంటుంది ప్రభుజీ, మళ్ళీ మాకు 8:30కి. 8:30కా? ఏం క్లాస్ అది? 8:30కి మన భక్తి వృక్ష క్లాస్ ఉంటుంది ప్రభుజీ. ఆహా, అందుకని రోజు కొంచెం ఈ లోపు ముగించుకుంటాను. ప్రతిరోజు అది భక్తి వృక్ష కూడా ప్రతిరోజా? లేదు ప్రభుజీ, ఒక మంగళవారం నాడు మంగళవారం నాడు. అచ్యుత ఓకే. కుమార్ దాసు ఆ, అచ్యుత కుమార్ ప్రభు చెప్తారా? ఓకే. ఆ, ఓకే. అందుకని వేరే ఏం లేదు, లేకపోతే బుక్ పెట్టుకొని కూర్చోవటమే ప్రభుజీ. అదే అదే అదే. యా. కొంచెం యా. చూసుకుంటాం. యా, అందరు కాకపోయినా ఎవరైనా కొంతమంది అయినా వీడియో ఆన్ చేసుకుంటే బాగుంటది. అవును. ఆ, అవును. యా. ఓకే. సో ఇప్పుడు మనం భాగవతం ఎంత గొప్పది అనేది తెలుసుకున్నాం. మనం భాగవతము మన శోక సముద్రం నుంచి పడేయడానికి ఒక ఆ, మంచి పరిష్కారము. ఉద్ధవులు, కృష్ణుడు, విదురుడు కూడా ఆ, ఈ కృష్ణ కథనే ఆశ్రయించారు. వాళ్ళ శోకాన్ని జయించడానికి కృష్ణ కథనే ఆశ్రయించారు. అంతటి భాగవతం కన్నా ఇంకా వేరే గొప్ప గ్రంథము, గొప్ప పుస్తకం ఏదైనా ఉందా? లేదు ప్రభు. లేదు ప్రభు. లేదు. ఓకే. అందరూ అదే అంటున్నారా? ఎవరైనా ఉంది అన్నారా? ఎవరైనా? భాగవతము, భగవద్గీత, భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు ప్రభుజీ మాకు. అంటే భగవంతుడికి సంబంధించి పుస్తకాలే, చరితామృతం. భగవంతుడికి సంబంధించిన పుస్తకాలే, కానీ భాగవతాన్ని మించింది ఇంకేమైనా ఉందా? ప్రభుజీ శ్రీకృష్ణ చరిత అదే చైతన్య చరితామృతం. చరితామృతం. ఇంకా దానికన్నా మించిన ఏమైనా ఉన్నాయా? ఇంకా ఇంకా ఏం లేవు ప్రభు, మాకు తెలిసి లేవు అనుకుంటున్నాం ప్రభు. శ్రీమద్భాగవతము, చైతన్య చరితామృతం అని చెప్పి. అయితే ఆ చైతన్య చరితామృతంలోనే చైతన్య మహాప్రభు ఒక మాట అంటారు. ఏమంటారు? కృష్ణ కర్ణామృతం అని ఒక బుక్ ఉంది. బిల్వమంగళ ఠాకూర్, లీలాశుకుడు బిల్వమంగళ ఠాకూర్ రచించిన కృష్ణ కర్ణామృతం అనే ఒక పుస్తకం. చైతన్య మహాప్రభు ఏమంటారంటే, ద్వారకా దగ్గర ఆ ప్రాంతాల్లో ఒకసారి తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు అక్కడ బ్రాహ్మణులు, సాధువులు వాళ్ళందరూ కూర్చొని కృష్ణ కర్ణామృతం అనే పుస్తకం చదువుతూ ఉంటే చూసి చైతన్య మహాప్రభు కూడా ఆ పుస్తకాన్ని చదివి ఒక మాట చెప్తారనమాట. ఈ వాక్యము చైతన్య మహాప్రభు స్వయంగా చెప్పింది కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతంలో మధ్య లీలలో చెప్పారు. ఏమని చెప్తారు మహాప్రభు? ఈ ముల్లోకాలలో కృష్ణ కర్ణామృతాన్ని మించిన పుస్తకము లేదు అని చెప్తారు. అంటే అదే మహాప్రభు ఒకసారి భాగవతాన్ని గురించి అలాంటి మాట చెప్తారు. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయా తద్ధామ వృందావనం రమ్యా క్వాచిదుపాసనా వ్రజవధూ వర్గేణ యా కల్పితా శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం శ్రీచైతన్య ప్రభోర్మతమిదం తత్రాదరో నాపరా అని స్వయంగా చైతన్య మహాప్రభే భాగవతం గురించి ఈ భాగవతము మహాపురాణము అమలము అని చెప్తారు. తర్వాత ఎప్పుడైతే కృష్ణ కర్ణామృతం చూసారో, చూసిన తర్వాత ఈ ముల్లోకాలలో కృష్ణ కర్ణామృతాన్ని మించిన పుస్తకం లేదు అని చెప్తారు. సో కృష్ణ కర్ణామృతము కృష్ణుడి యొక్క బాల్య లీలలు. బిల్వమంగళ ఠాకూర్ లీలాశుకుడు
చాలా చక్కగా వర్ణిస్తారు. అలాగే రామకర్ణామృతం అని కూడా ఉంటుంది, దాంట్లో రాముల వారి గురించి వర్ణిస్తారు. అలాంటి కృష్ణ కర్ణామృతంలోంచి ఒక చక్కటి శ్లోకము మీ అందరి కోసం ఒక 5 నిమిషాలు చెప్పుకొని మనం ముగిద్దాం. ఈ శ్లోకంలో, ఒకే శ్లోకంలో రామావతారం కృష్ణావతారం రెండు కనపడతాయి మనకి. ఏంటది? విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాణ పాన్యోర్మణిచారు వేణుం మాయూరబర్హం చ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. విహాయ కోదండ శరౌ ముహూర్తం. ఇక్కడ బిల్వమంగళ ఠాకూర్ లీలాశుకుడు రాముల వారితో మాట్లాడుతూ ఏమన్నారంటే, ఓ సీతాపతి, ఓ రామచంద్ర, త్వాం ప్రణమామి పశ్చాత్, నేను నీకు నమస్కారం ఇప్పుడు చెయ్యను, అని ఇలా చేతులు ఇలా కట్టుకొని కూర్చున్నారన్నమాట. నేను నీకు నమస్కారం చేయను ఇప్పుడు. నేను ఎప్పుడు చేస్తారంటే మరి ఒక షరతు విధించారనమాట. ఏంటా షరతు? నువ్వు నీ బాణము, ఈ ధనస్సు, బాణాలు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి నీ చేతుల్లో వేణువు తీసుకో, నీ తలపై శిఖిపించం, నెమలి నీ తలలో శిఖిపించం పెట్టుకో, అప్పుడు నేను నీకు నమస్కారం పెడతాను. అంటే రామావతారం ఈ డ్రెస్ తీసేసి కృష్ణావతారం డ్రెస్ వేసుకో, అప్పుడు నేను నీకు ప్రణామాలు అర్పిస్తాను అని అంటారు. ఇలా అనొచ్చా అసలు? భక్తులు ఇలా అనొచ్చా అసలు? ఎంత 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 మాట అది! లీలాశుకుల వారికి ఎంత ధైర్యము రాముల వారితో అలా ఆడడానికి అని అనిపిస్తుంది మనకి. సో దాంట్లో ఉన్న నిగూఢ అర్థం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చేసుకునే ముందు ఒకసారి శ్లోకం అందరం పలుకుదాం. నేను ఒక్కొక్క లైన్ చదువుతాను, మీరు చెప్పండి. విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాణ పాన్యోర్మణిచారు వేణుం మాయూరబర్హం చ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. సో ఏమంటున్నారు? పశ్చాత్ అంటే తర్వాత అని. ఓకే, సో ఏమంటున్నారు ఇక్కడ? విహాయ అంటే పక్కన పెట్టు. ఏం పక్కన పెట్టాలి? కోదండ శరౌ, కోదండాన్ని, ఆ విల్లు బాణాల్ని. ముహూర్తం అంటే ఒక క్షణం పాటు, ముహూర్త కాలం పాటు, ఒక క్షణం పాటు రాముడి వీరత్వాన్ని సూచించే ఆయుధాలని ఒక క్షణం పక్కన పెట్టమని కోరుకుంటున్నాడు అన్నమాట. పక్కన పెట్టి ఏం చేయాలి మరి? గృహాణ పాన్యౌ మణిచారు వేణుం. గృహాణ అంటే తీసుకోవడం, పాణ్యౌ రెండు చేతుల్లో. ఏం తీసుకోమంటున్నాడు? మణిచారు వేణుం, రత్నాలు పొదిగిన అందమైన వేణువు. తర్వాత మయూర బర్హం చ నిజోత్తమాంగే. నిజ ఉత్తమాంగ. నిజ అంటే తన స్వంత, తన స్వీయమైన. ఉత్తమ అంగ. అంగ అంటే మన శరీరంలో ఒక భాగము. ఉత్తమ అంగ అంటే శరీరంలో అన్నిటికన్నా అత్యుత్తమమైన భాగం ఏంటి? తల. ఆ తలపైన శిఖిపించము, నెమలి పింఛాన్ని ధరించు. చేతుల్లో వేణువు తీసుకో, తలపై శిఖిపించము ధరించు. గృహాణ పాన్యౌ మణిచారు వేణుం.
మాయూరబర్హం చ నిజోత్తమాంగే, అప్పుడు నేను నీకు నమస్కారం పెడతాను. సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. ఓ సీతాపతి శ్రీరామ, ఒక క్షణం పాటు నీ విల్లు బాణాలను పక్కన పెట్టు. నీ చేతులతో రత్నాలు పొదిగిన అందమైన వేణువుని పట్టుకో. నీ శిరస్సుపై నెమలి పింఛమును ధరించు. ఆ తర్వాతే నేను నీకు నమస్కరిస్తాను. ఎందుకంటున్నారు ఇక్కడ అంటే, లీలాశుకుడు కేవలము కృష్ణుడంటేనే ఇష్టమా, రాముడంటే ఇష్టం లేదా? రాముడంటే ఇష్టం లేకపోతే రామకర్ణామృతం పుస్తకం ఎందుకు రాస్తారు? కృష్ణుడు ఎంత ఇష్టమో రాముడు కూడా అంతే ఇష్టం. మరేంటి ఈ శ్లోకం యొక్క నిగూఢార్థం ఏంటి? రామావతారాన్ని తీసేసి కృష్ణావతారం ఈ డ్రెస్లో, ఆ డ్రెస్ తీసేసి ఈ డ్రెస్లో ఎందుకు రమ్మంటున్నారు, చూడాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు బిలోమంగల్ ఠాకూర్కి తెలుసు కృష్ణుడు రాముడు ఒకడే అని తెలుసు. కానీ ఎందుకు ఇలా అడుగుతున్నారంటే, ఇప్పుడు కృష్ణావతారం చూడాలంటే డైరెక్ట్గా కృష్ణుడిని పిలవచ్చు కదా. కృష్ణుడిని పిలిస్తే వస్తారు, కృష్ణుడే వస్తారు డైరెక్ట్గా. ఎందుకంటే బిలోమంగల్ ఠాకూరు అంత గొప్ప భక్తుడు. కృష్ణుడు పిలిస్తే కృష్ణుడు వస్తాడు, రాముని పిలిస్తే రాముడు వస్తారు. కృష్ణుడు వచ్చి స్వయంగా బిలోమంగల్ ఠాకూర్తో ఆడుకునేవాళ్ళు. 800 సంవత్సరాలు జీవించారు. ఇది ఎక్కడ వేరే యుగంలో కాదు, సత్యయుగము ద్వాపర యుగంలో కాదు, కలియుగంలోనే జరిగింది ఇదంతా. కలియుగంలోనే బిలోమంగల్ ఠాకూరు 800 సంవత్సరాలు జీవించారు. కృష్ణుడు వచ్చి ఆడుకునేవాడు. సో పిలిస్తే పలుకుతారు, పిలిస్తే వస్తారు, కృష్ణుడైనా రాములైనా. మరి కృష్ణుడు చూడాలనుకుంటే డైరెక్ట్ కృష్ణుడే పిలవచ్చు కదా. మరి రాముడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ డ్రెస్ తీసేసి కృష్ణుడిని లాగా మారిపో చెప్పడంలో ఆంతర్యం ఏంటంటే, అది రెండు అవతారాలు ఒకటే. రెండు అవతారాలు ఒకటే అని తెలుసు. కానీ దానిలో నిగూఢార్థం ఏంటంటే, ఓ రామ, నువ్వు పడ్డ కష్టాలు చాలు. నీ అవతారం మొత్తం, నీ జీవితం మొత్తం కష్టాలతో నిండి ఉంది. నీకు పట్టాభిషేకము నిర్ణయించిన తర్వాత మరుసటి రోజే నువ్వు వనవాసానికి వెళ్ళావు. అక్కడ 14 సంవత్సరాలు వనవాసం చేశావు. ఆ వనవాసంలో ఉన్నప్పుడే సీతమ్మను రావణాసురుడు అపహరించాడు. ఆ సీతమ్మ కోసం నువ్వు పడని కష్టాలంటూ లేవు. సీతమ్మని వెతకని చోటంటూ లేదు. చెట్టును పుట్టను కనపడ్డ ప్రతి మనిషిని అందరినీ అడిగావు. వానరుల సహాయంతో లంకను దాటి, ఆ సముద్రాన్ని దాటి లంకకు చేరుకొని రావణాసురుని హతమార్చి సీతమ్మను అయోధ్యకు తీసుకొచ్చావు. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులకే చాకలివాడి నిందకి మళ్ళీ సీతమ్మని మళ్ళీ అడవులకు పంపించావు. ఇలా నీ జీవితం మొత్తం కష్టాలతో నిండుకుంది. కాబట్టి ఇంకా నేను చూడలేను, నీ కష్టాలు నేను చూడలేను. ఇంకా దయచేసి ఈ అవతారాన్ని దాల్చి కృష్ణుడు చక్కగా కృష్ణ అవతారంలో హాయిగా రిలాక్స్గా ఆడుకుంటూ నవ్వుతూ పాడుతూ వేణువు వాయిస్తూ బాలగోపాలుడిగా వేణుగోపాలుడిగా హాయిగా రిలాక్స్ అవ్వు అని చెప్తాను. అంటే చూడండి, భక్తుడి యొక్క హృదయము భగవంతుడి గురించి ఆలోచిస్తుంది. ఎంతసేపు మనం భగవంతుడు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, నాకేమిస్తున్నాడు అని మనం ఆలోచిస్తాం. కానీ ఇక్కడ భక్తుడు భగవంతుడి గురించి ఎంత చక్కగా, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు. నా స్వామి ఇన్ని కష్టాలు పడ్డాడు, ఇంకా చాలు, నా స్వామికి ఈ కష్టాలు చాలు. నా స్వామిని నేను వేరే రకంగా చూడాలనుకుంటున్నాను. ఇప్పుడు బాలగోపాలులాగా ముద్దు ముద్దుగా మాటలు చెప్పే బాలగోపాలులాగా, ముద్దు ముద్దు చేష్టలు చేసే బాలగోపాలులాగా, వెన్న దొంగిలించే బాలగోపాలులాగా చూడాలనుకుంటున్నాను అని చాలా చక్కగా తన హృదయాన్ని అలా వ్యక్తీకరిస్తారనమాట బిల్వమంగళ్ ఠాకూర్, లీలాశుకుడు.
సో ఇలాగా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నం అనమాట. కృష్ణ కర్ణామృతంలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రత్నం. అందుకే చైతన్య మహాప్రభులు ఇంకా దీన్ని మించిన పుస్తకము ఈ ముల్లోకాలలోనే లేదు అని చెప్తారు. ఓకే, ఒకసారి ఈ శ్లోకం మళ్ళీ ఒకసారి చదువుకొని ఇంకా ముగిద్దాం. విహాయ కోదండ శరౌ ముహూర్తం గృహాణ పాణ్యోర్మణికారు వేణుం మాయూరబర్హం చ నిజోత్తమాంగే సీతాపతే త్వాం ప్రణమామి పశ్చాత్. అది చూడండి చక్కగా ఉన్నారు. యూజువల్గా ఇలాగ మనం కృష్ణ బలరాములు ఇద్దరిని చూస్తాం పక్క పక్కన. ఇక్కడ కృష్ణుడు రాముడు పక్క పక్కన భలే ఉన్నారు కొత్తగా. ప్రభుజీ బాగుంది ప్రభుజీ. రామునిలో కృష్ణుని దర్శనం. రాముడిలో కృష్ణుడి దర్శనం. అది భక్తుడి యొక్క హృదయం చూడండి ఎలా ఉందో. నా రాముడు కష్టాలు పడుతున్నాడు, నేను చక్కగా ఆడుకునే కృష్ణుడిని చూడాలనుకుంటున్నాను అని తన హృదయం చూడండి ఎంత గొప్పదో. ఇలాంటివి వింటే మనకి అప్పుడు మనకి ఏదైనా మన మనసులో దుఃఖము ఇలాంటివి ఉన్నా కూడా తొలగిపోతాయి అన్నమాట. అది నేను చెప్పే ఉద్దేశం ఇక్కడ. ఎలా అయితే విదురుడు ఉద్ధవుడు చర్చించుకొని వాళ్ళ శోకాన్ని ఎలాగైతే జయించారో అలాగా మన కృష్ణ కథ రకరకాల శాస్త్రాల్లోంచి రకరకాల గ్రంథాల్లోంచి వింటూ మనం ఆనందాన్ని పొందాలి. బిల్వమంగళ ఠాగూరు గారు అసలు 800 సంవత్సరాలు ఈ కలియుగంలో జీవించిండ్రా ప్రభు? కలియుగంలో, బృందావనంలో ఈ కలియుగంలో జీవించారు. మహాభక్తుడు అన్నట్టు. హరే కృష్ణ ప్రభుజీ. 800 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు ప్రభుజీ. మళ్ళీ కళ్ళు లేనివాడు, నేత్రహీనుడు. అందుకే కృష్ణుడు వచ్చి సేవలు చేసేవాడు. కృష్ణుడు వచ్చి సేవలు చేసేవాడు. కృష్ణుడు వచ్చి ఆడుకునేవాడు. ఓహో, చాలా గొప్ప భక్తుడు. ప్రభుజీ అప్పుడే వచ్చిందా లిపి? అప్పుడే వచ్చిందా ప్రభుజీ? సంస్కృతంలో మీరు ఇంకో గ్రూప్ ఓపెన్ చేసిండ్రు కదా, అందులో నా నంబర్ యాడ్ చేయరా? తెలుగులో మీ అన్ని వినాలని. మీ నంబరు మరి నాకు ఎలా పంపిస్తారు? చెప్పనా ప్రభు? చెప్పండి, నేను ఇక్కడ నోట్ చేసుకుంటాను. చెప్పండి. 8790 999 575. మీ పేరు మాతాజీ? బి వెంకటరమణాదేవి. వెంకటరమణాదేవి, ఓకే. ప్రభుజీ మా నంబర్ కూడా యాడ్ చేస్తారా ప్రభుజీ? మీ క్లాస్ అసలు స్పెషల్ ప్రభు. ఎవరిది ఇంత ఎన్ని గంటలకు ఎప్పుడు క్లాసు ప్రభుజీ? క్లాస్ టైం చెప్పండి ప్రభు. అంటే ప్రస్తుతానికి ఇంగ్లీష్ క్లాసులు నడుస్తున్నాయి. తెలుగు క్లాస్ అదే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాయి. కృష్ణ కర్ణామృతం గాని రామాయణం గాని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ప్రభుజీ నేను కూడా జాయిన్ అవుతా ప్రభుజీ. చేయండి ప్రభు. మీరు ఎక్కడెక్కడ నుంచో సేకరించి మాకు తెలియని అన్ని చెప్తున్నారు ప్రభు. రోజు కొత్త విషయాలు చెప్తుంది ప్రభు. గ్రేట్ ప్రభు, చాలా గ్రేట్. బాగా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. తెలుగులో క్లాస్ అయితే నేను కూడా జాయిన్ అవుతా ప్రభుజీ. నా నెంబర్ కూడా. మీ పేరు? సంధ్యారాణి గట్ల. సంధ్యారాణి గట్ల, ఓకే. అయితే నేను ఇక్కడ ఈ చార్ట్
ఈ జూమ్ చాట్ లో ఒక లింక్ పెట్టాను చూడండి, వాట్సాప్ గ్రూప్ అది. ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. కనపడిందా? అందరికి కనపడిందా? అది కనిపించింది బాబు. తెలుగేనా ప్రభుజీ? తెలుగులో. అవునా ప్రభుజీ? ప్రభుజీ ఇది ఎట్లా జాయిన్ అవ్వదు? అయితే నేను అంటే ఇప్పుడు ఇంకొక మార్గం కూడా చెప్తాను, ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు మీరు ఉన్నప్పుడే మేము అది లింక్ ఓపెన్ చేస్తాం. మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ లో ఇది ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న ఈ ఫోటో తీసుకోండి. మీరు ఇది తీసుకొని తర్వాత మీ ఇంట్లో మీ పిల్లల్ని కానీ ఎవరైనా సహాయం తీసుకొని, లేకపోతే పక్కన ఎవరైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా సహాయం తీసుకొని దీని ద్వారా గ్రూప్ లో యాడ్ అవ్వచ్చు. ఇప్పుడు తెలుగు భాగవతం, స్తుతి అండ్ స్తోత్రం, స్వాధ్యాయం అని వచ్చింది. జైన్ అయినా ప్రభు ఇందులో అదే ఆ గ్రూప్. స్తుతి, స్తోత్రం, స్వాధ్యాయం. ఇంగ్లీష్ అర్థం కాదు ప్రభు మాకు. తెలుగే. నా నంబర్ రాస్తున్నా. ఏ రోజు ఉంటది ప్రభుజీ క్లాసు? అదే ఇప్పుడు మీకు అక్కడ శనివారం పొద్దున మీ క్లాస్ ఉంటదా? ఉంటది. రామకృష్ణారెడ్డి ప్రభుజీ శనివారం ఉండదా? శనివారం ఉంటది. రామకృష్ణారెడ్డి ప్రభుది ఉంటది ప్రభు. సోమవారం ఉంటలేదు. సోమవారం భగవద్గీత చదువుతున్నాం. ఓకే. మల్లీశ్వరి మాతాజీ యాడ్ చేస్తాం. మైత్రేయ బేటి, ఇద్దరుడు మైత్రేయ బేటి. ఏమంటున్నారు మాతాజీ? కట్ అవుతుంది. మల్లీశ్వరి మాతాజీ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేశా నేను. కొన్ని నంబర్లు ఉన్నాయి, చేశా నేను ఇదివరకు. మాతాజీ ప్రభుజీ చెప్పారు కదా అప్పుడు. ఒక నిమిషం చెప్పండి, నెంబర్ చెప్పండి. 703214525462. ప్రభుజీ ప్లీజ్ నా నంబర్ కూడా నోట్ చేసుకోరా? మీ నెంబర్ చెప్పండి. 7032415462. ఓకే. ప్రభుజీ ఒక నెంబర్ చెప్తానండి. చెప్పండి. హరే కృష్ణ ప్రభు. 996. హరే కృష్ణ ప్రభు. నెంబర్ ప్రభుజీ చెప్పనా? ప్రభుజీ మా నెంబర్. అశోక్ ప్రభు మీ నెంబర్ ఉంది నా దగ్గర. ఉందా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. లక్ష్మీ కుమారి. హరే కృష్ణ ప్రభుజీ నా నెంబర్ నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. చెప్పండి. Make sure you know when you have new messages.